హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. గైస్, ఈరోజు మనం ఆర్ఆర్సీ గ్రూప్ డికి సంబంధించిన 17 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఓకేనా? సో ఇందులో చాలామంది ఏంటంటే లెవెల్ 1 పోస్టులు ఆర్ఆర్సీ గ్రూప్ డి అంటే 1-2 పోస్టులు మాత్రమే తెలుసు. ఈరోజు మనం ఈ 17 రకాల పోస్టులు ఏవైతే ఉన్నాయో గ్రూప్ డిలో వాటి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే ఏజ్ అండ్ అలాగే వాటి యొక్క జాబ్ ప్రొఫైల్ గురించి కూడా మనం తెలుసుకుందాం. ఆల్సో సిలబస్ గురించి కూడా మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. కంప్లీట్గా అంటే ఏ పోస్ట్లో ఏ వర్క్ చేయాల్సి ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓకేనా? సో ముందుగా చూసుకున్నట్లయితే కనుక ఆర్ఆర్సీ గ్రూప్ డి ఇది లెవెల్ 1 పోస్టు, మీ అందరికీ తెలిసిందే. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి లాస్ట్ అంటే 2019 గ్రూప్ డి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి 10th లేదా ఐటీఐ అడిగాడు. బట్ ఇన్ ఫ్యూచర్లో రాబోయే గ్రూప్ డి నోటిఫికేషన్లో 10th ఐటీఐ కంపల్సరీ చేశారన్నమాట. ఓకేనా? సో ఐటీఐ అనేది కంపల్సరీ. సో ఆ నోటిఫికేషన్ వస్తేనే మనకి తెలుస్తుంది ఐటీఐ కంపల్సరీ ఉంటుందా లేదా అనేది. ఓకేనా? ప్రస్తుతానికైతే మనం ఈ పోస్టుల గురించి తెలుసుకుందాం, ఈ 17 రకాల పోస్టుల గురించి. ఓకేనా? అండ్ అలాగే ఈ పోస్టులకి మేల్, ఫీమేల్ అండ్ ఆల్సో ట్రాన్స్జెండర్స్ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు ఏజ్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా కేటగిరీ ఏమైనా ఉంటే కనుక లైక్ ఓబీసీ వాళ్ళకి ఇంకో 3 సంవత్సరాలు అండ్ అలాగే ఎస్టీ ఎస్సీ వాళ్ళకి ఇంకో 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో చాలా సంవత్సరాలు అయింది కదా నోటిఫికేషన్ వచ్చి, ప్రతి నోటిఫికేషన్కి కొంచెం ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తున్నాడు. కాబట్టి దీనికి కూడా ఎక్స్ట్రాగా యూఆర్ వాళ్ళకి ఒక 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఓకేనా? సో ఓకే, ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి అంటే కనుక ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుంది. ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ జరుగుతుంది. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఏంటంటే ఎవరైతే అప్రెంటిస్షిప్ చేశారో, రైల్వేలో ఎవరైతే అప్రెంటిస్షిప్ చేశారో వాళ్ళకి ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండదన్నమాట. ఓకేనా? అండ్ అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ తర్వాత మెడికల్ జరుగుతుంది. ఆ తర్వాత మీకు పోస్టింగ్ అయితే ఇచ్చేస్తారన్నమాట. ఇవన్నీ మెరిట్ పై ఆధారం ఉంటుంది. ఓకేనా? మెరిట్ లిస్ట్ తో మీకు పోస్టింగ్ లెటర్స్ అనేవి ఇస్తారన్నమాట, జాయినింగ్ లెటర్స్. ఓకేనా? సో సిలబస్ విషయానికి వస్తే కనుక మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ టోటల్గా 100 మార్కులకి మీకైతే ఎగ్జామ్ అయితే జరుగుతుందన్నమాట. మీకు 90 minutes టైం అయితే ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది, అలాగే నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. ఓకే? సో ఇదన్నమాట. సో ఇప్పుడు మనం మెయిన్ వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అసిస్టెంట్ వర్క్, ఇక్కడ నేను ఏఎస్ఎస్ అని రాశాను కదా, దీని మీనింగ్ వచ్చేసి అసిస్టెంట్. ఓకేనా? సో అసిస్టెంట్ వర్క్ షాప్. ఓకేనా? ప్రొఫైల్ వచ్చేసి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఐటీఐ. ఓకేనా? అండ్ అలాగే ఈ అసిస్టెంట్ వర్క్ షాప్ యొక్క ఏంటి జాబ్ ప్రొఫైల్ ఏంటి, వర్క్ ఏముంటుంది అంటే కనుక చాలా జోన్స్లో, చాలా డివిజన్స్లో, రైల్వే డివిజన్స్లో ఏంటంటే వర్క్ షాప్స్ ఉంటాయండి. వాటికి వేగన్ రిపేర్ షాప్స్ అని అంటారన్నమాట. ఓకేనా? ఇక్కడ ఏంటంటే వేగన్స్ ఉంటాయి కదా, గూడ్స్ యొక్క వేగన్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క మెయింటెనెన్స్ వర్క్ అనేది అవుతుంది అన్నమాట. వర్క్ షాప్ వచ్చేసి పెద్ద షెడ్లా ఉంటుంది. ఓకేనా? షెడ్ అయితే ఉంటుంది, ఆ లోపల మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇది వచ్చేసి అసిస్టెంట్ వర్క్ షాప్ అని అంటారు. ఇక్కడ వచ్చేసి ప్రమోషన్ బాగుంటుంది అండ్ అలాగే ట్రాన్స్ఫర్స్ మనం పెట్టుకుంటేనే ఉంటాయి, లేకుంటే రిటైర్మెంట్ వరకు వర్క్ అనేది ఇక్కడే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ బ్రిడ్జ్. మీరు రైల్వే బ్రిడ్జెస్ చాలా చూసుంటారు. ఓకే కదా? పెద్ద పెద్ద నదుల పైన బ్రిడ్జెస్ అనేవి చూసే ఉంటారు. సో ఆ బ్రిడ్జెస్ కట్టడం యొక్క వర్క్ ఏదైతే ఉందో ఈ అసిస్టెంట్ బ్రిడ్జ్ డిపార్ట్మెంట్ చూసుకుంటారన్నమాట. ఇందులో ఏంటంటే మెయిన్లీ ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ వర్క్ చేస్తారు. రైల్వే ఎంప్లాయీస్ ఏంటంటే సూపర్విజన్ చేయాల్సి ఉంటుందన్నమాట. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ. ఓకేనా? ఇది వర్క్ వచ్చేసి ఎండలో ఉంటుంది, ఎలాంటి షెడ్ అయితే ఉండదు, ఓపెన్ లైన్లో ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ సిఎండ్డబ్ల్యూ. సిఎండ్డబ్ల్యూ అంటే క్యారేజ్ అండ్ వేగన్. ఓకేనా? ఇది వచ్చేసి వేగన్ రిపేర్ షాపు, వర్క్ షాప్ కదా. ఇది వచ్చేసి క్యారేజ్ అండ్ వేగన్ యొక్క ఇది కూడా ఒక విధంగా మెయింటెనెన్స్ వరకే, ఇది కూడా షెడ్లోనే ఉంటుంది అన్నమాట. ఓకేనా? యూనిట్స్ అన్నమాట ఇవి. చిన్న చిన్న యూనిట్స్ అయితే ఉంటాయి వేగన్స్ మెయింటైన్ చేయడం కోసం అన్నమాట. ఓకేనా? ఈ వర్క్ షాప్లు
ఈ వర్క్ షాప్ అండ్ సిఎన్డబ్ల్యూ ఇంచుమించు సేమ్. ఓకేనా, వర్క్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఒకేలా ఉంటుంది. దీనికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ డిపార్ట్. ఓకేనా, స్టోర్స్ అన్నమాట. రైల్వేకి సంబంధించి చాలా స్టోర్స్ డిపార్ట్స్ ఉంటాయన్నమాట. ఆ డిపార్ట్స్లో ఏంటంటే రైల్వేకి సంబంధించిన చాలా రకాల ఐటమ్స్ అనేవి ఉంటాయన్నమాట. స్టోర్స్, పెద్ద పెద్ద స్టోర్స్ ఉంటాయి. ఓకేనా, ఈ స్టోర్లో ఏంటంటే ఎన్ని సామాన్లు రైల్వేవి వచ్చాయి, ఎన్ని సామాన్లు బయటికి వెళ్ళాయి అని ఒక డైరీ మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుందన్నమాట. లైక్ కంప్యూటర్లో స్టోర్ చేయడం ఉంటుందన్నమాట. ఇలా డాటా ఎంట్రీ ఒక విధంగా ఎన్ని వస్తువులు వస్తున్నాయి, ఎన్ని వస్తువులు బయటికి వెళ్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. ఓకేనా, అసిస్టెంట్ డిపార్ట్ పోస్ట్. ఓకే, సో ఇది వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి దీనికి 10th క్లాస్. ఓకేనా, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక అసిస్టెంట్ లోకోసెడ్, ఈ మీన్స్ ఎలక్ట్రికల్. ఓకేనా, దీనికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ అన్నమాట. ఇక్కడ అసిస్టెంట్ లోకోషెడ్ ఎలక్ట్రికల్ అంటే చాలా జోన్స్లో ఎలక్ట్రిక్ లోకోషెడ్స్ ఉంటాయి. మీరు ఎలక్ట్రికల్ ఇంజన్స్ చూసే ఉంటారు కదా, ఆ ఎలక్ట్రిక్ లోకోషెడ్స్ ఉంటాయి, అక్కడ వర్క్ ఉంటుంది అన్నమాట. ఇది కూడా పెద్ద షెడ్లో వర్క్ ఉంటుంది. ఓకే, ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఆపరేషన్స్. ఇది కూడా ఒక విధంగా ఎలక్ట్రిక్ లోకో సెడ్లోనే వర్క్ ఉంటుంది. అండ్ అలాగే ఒక విధంగా ఎలక్ట్రికల్ జనరల్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది అన్నమాట. వాళ్ళకి అసిస్టెంట్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, దీనికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ అన్నమాట. ఓకే, ఈ ఎలక్ట్రికల్ జనరల్ డిపార్ట్మెంట్ అంటే వర్క్ ఏముంటుందంటే ఇప్పుడు మీరు షెడ్లో లైటింగ్స్ ఉంటాయి కదా, లైటింగ్స్ ఉంటాయి, ఫ్యాన్స్ ఉంటాయి, కూలర్స్, ఇవన్నీ ఉంటాయి. అంటే ఎలక్ట్రికల్ సంబంధించిన వస్తువులు చెడిపోతే వాటిని మార్చడం అన్నమాట. లైక్ ఒక దగ్గర లైట్ వెలగడం లేదు, సో ఆ లైట్ని మార్చడం, ఇలాంటి పనులు ఎలక్ట్రికల్ జనరల్ వాళ్ళవి ఉంటాయన్నమాట. ఓకేనా, సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్. ఓకే, ఈ వర్క్ వచ్చేసి స్టేషన్ మాస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసిస్టెంట్స్ అన్నమాట. ఓకేనా, వీళ్ళ పని ఏంటంటే ట్రైన్స్ వస్తూ వెళ్తుంటాయి కదా, వాటికి జెండా చూపించడం, పచ్చ జెండా ఇవన్నీ చూపించడం అన్నమాట. అండ్ అలాగే ఎన్ని వేగన్స్ వెళ్తున్నాయి గూడ్స్ వెనకాల, ఇవన్నీ చెక్ చేయడం వీటి పని అన్నమాట. ఐ మీన్ స్టేషన్ మాస్టర్ ఏం ఆర్డర్ ఇస్తే వీళ్ళు ఆ పని చేయాల్సి ఉంటుంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్ అన్నమాట. వీరి వర్క్ ఏంటంటే సిగ్నల్స్ ఎన్ని సిగ్నల్స్ అయితే ఉన్నాయో ఆ సిగ్నల్స్ యొక్క మెయింటెనెన్స్ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే పలానా ఏరియా, కొంత ఏరియా, ఇన్ని కిలోమీటర్స్ నుంచి ఇన్ని కిలోమీటర్స్ వరకు కొంత ఏరియా అయితే వాళ్ళకి కేటాయించేస్తారు. అక్కడ క్యాబిన్స్ ఉంటాయి అన్నమాట. లైక్ పి క్యాబిన్, సి క్యాబిన్, డి క్యాబిన్, ఇలాంటి క్యాబిన్స్ అయితే ఉంటాయి. ఆ క్యాబిన్స్లో వీళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, సిగ్నల్ మెయింటెనెన్స్ వర్క్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ ట్రాక్ మషీన్. ఓకేనా, ట్రాక్ మ్యాన్ వేరు, ట్రాక్ మషీన్ వేరు. ఓకేనా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ. ట్రాక్ మషీన్ మీన్స్ ట్రాక్ ని మెయింటైన్ చేయడం మషీన్తో. ఓకేనా, మషీన్ ఉంటుందన్నమాట. ఈ మషీన్తో ట్రాక్ని మెయింటైన్ చేయడం. స్టాఫ్ ఒక 20-30 మంది స్టాఫ్ అయితే ఉంటారు. ఈ మషీన్తో పాటు 2 కోచెస్ అయితే వీళ్ళకి ఇస్తారన్నమాట. ఆ కోచెస్లోనే వీళ్ళు ఉండటం చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే వీళ్ళు ఇంటికి వెళ్లకుండా ఏదైతే కోచ్ ఇచ్చారో ఆ కోచ్లోనే నివాసం ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మషీన్ ఎప్పుడు ఎక్కడికి వెళ్తుంది అనేది ఎవరు చెప్పలేరు అన్నమాట. అందుకే ఎనీ టైం 24/7. ఓకేనా, 24/7 స్టాఫ్ అనేది ఈ ట్రాక్ మషీన్తో ఉండాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇది నేను ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చూపించాను, చూడండి. నెక్స్ట్ అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ. ఓకేనా, ట్రైన్ లైటింగ్ అండ్ ఏసీ అన్నమాట. ఇదేంటంటే ట్రైన్తో పాటు వెళ్లాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ. ట్రైన్తో పాటు ఇప్పుడు కోచెస్ ఉంటాయి కదా, ఏసీ కోచెస్ ఉంటాయి, ఏసీ కోచెస్తో పాటు వెళ్లాల్సి ఉంటుంది. అంటే ఆ ట్రైన్ లైక్ అహ్మదాబాద్ టు పూరి ఒక ట్రైన్ అనుకుందాం. ఓకేనా, సో ఆ ట్రైన్తో పాటు వీళ్ళు వెళ్లాల్సి ఉంటుంది అన్నమాట. అప్ అండ్ డౌన్, అంటే ఆ ట్రైన్ ఎక్కడి వరకు వెళ్తుంది, మళ్ళీ రిటర్న్ వచ్చేంత వరకు అదే ట్రైన్లో వీళ్ళు ఉండాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఆ ట్రైన్లో ఏదైనా ఏసీ రిపేర్ వచ్చింది అనుకోండి, సో మీరు మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. అలాంటి వర్క్ అన్నమాట. ఓకేనా, సో ఆ ట్రైన్ ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు వెళ్ళాలి. ఓకే, సో ఇది. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ వర్క్ షాప్. ఓకేనా, ఇప్పుడు ఏసీ కోచెస్ తయారవుతాయి కదా, ఏసీ కోచెస్ తయారు చేయడం కోసం వర్క్ షాప్స్ అయితే ఉంటాయన్నమాట.
అక్కడ ఈ అసిస్టెంట్ టీఎల్&ఏసీ వర్క్ షాప్ వాళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా షెడ్లో వర్క్ ఉంటుంది. ఓకేనా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ టీఆర్డి. ఇప్పుడు ట్రాక్ మెయింటెనెన్స్ వర్క్ చూశారు, సిగ్నల్ మెయింటెనెన్స్ వర్క్ చూశారు, ఎలక్ట్రిక్ డీజిల్ లోకో సెట్ మెయింటెనెన్స్ చూశారు. ఓకేనా. అండ్ ఇక్కడ నేను డీజిల్ లోకో సెట్ చెప్పలేదు కదా, అసిస్టెంట్ డీజిల్ లోకో సెట్, డీజిల్ లోకో మెయింటెనెన్స్ వర్క్. ఓకేనా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ. సో టీఆర్డి మీన్స్ ఇక్కడ అన్ని ఎలక్ట్రికల్ లోకో, డీజిల్ లోకో అన్ని చూసారు. ఇప్పుడు ఓహెచ్ఈ కూడా ఉంది కదా, ఆ ఓహెచ్ఈ ఎవరు మెయింటైన్ చేస్తారు అంటే ఈ టీఆర్డి డిపార్ట్మెంట్ వాళ్ళు. ఓకేనా. ఇది కూడా ఓపెన్ లైన్లో వర్క్ ఉంటుంది. ఓకేనా. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ వర్క్స్. ఓకేనా. ఈ అసిస్టెంట్ వర్క్స్ ఏంటంటే ఒక విధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వస్తుంది. ఐ మీన్ ట్రాక్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రదర్స్ అనుకోండి. ఓకేనా. అసిస్టెంట్ వర్క్స్. ఓకేనా. సేమ్ డిపార్ట్మెంట్ ఒకటే, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ట్రాక్ మ్యాన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, వీళ్ళది కూడా అసిస్టెంట్ వర్క్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అన్నమాట. ఓకేనా. సో వీళ్ళ వర్క్స్ ఏంటంటే ఆ రోజు ఏం వర్క్ చేస్తారో అనేది ఈ వీళ్ళ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద డిపెండ్స్ అనమాట. లైక్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్స్కి అసిస్టెంట్ అనుకోండి ఒక విధంగా. ఓకేనా. అతను ఏం చెప్తే ఆ పని చేయాల్సి ఉంటుంది ఆ రోజు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ వర్క్స్ వర్క్ షాప్స్. ఈ అసిస్టెంట్ వర్క్ షాప్స్ ఏంటంటే ఇప్పుడు మన వర్క్ షాప్స్ ఉన్నాయి, డీజిల్ లోకో షెడ్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ లోకో షెడ్స్ ఉన్నాయి కదా, అక్కడ ఏంటంటే అక్కడ కూడా ట్రాక్ ఉంటుంది. ఓకేనా. అక్కడ కూడా ట్రాక్ పక్కన గడ్డి మొలుస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ అసిస్టెంట్ వర్క్ షాప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బుక్ చేస్తారన్నమాట. వీళ్ళది ఒక విధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్నే. సో వాళ్ళకి ఆ టైంలో ఆ రోజు బుక్ చేస్తారు. వాళ్ళ పని ఏంటంటే ట్రాక్ మెయింటైన్ చేయడం. షెడ్స్లో ఉన్న ట్రాక్ ఉంటుంది కదా, డీజిల్ లోకో సెట్లో కూడా ట్రాక్ ఉంటుంది, ఎలక్ట్రిక్ లోకో సెట్లో కూడా ట్రాక్ ఉంటుంది. సో వాటిని మెయింటైన్ చేసే వర్క్ ఉంటుంది అన్నమాట అసిస్టెంట్ వర్క్స్ వాళ్ళది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం హాస్పిటల్ అసిస్టెంట్. ఓకేనా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th. ఈ హాస్పిటల్ అసిస్టెంట్స్ ఏంటంటే రైల్వేకి సంబంధించిన హాస్పిటల్స్ ఉంటాయి, హెల్త్ యూనిట్స్ ఉంటాయి, అక్కడ డాక్టర్స్ ఉంటారు. సో డాక్టర్స్కి అసిస్టెంట్స్ అన్నమాట. ఓకేనా. ఆ డాక్టర్ ఏం పని చెప్తే ఆ పని చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో అది అండ్ అలాగే నర్సెస్ ఉంటారు కదా, ఒక విధంగా నర్సెస్ అనుకోండి. ఓకేనా. నర్సింగ్ డ్యూటీ అనుకోండి ఒక విధంగా. ఓకేనా. సో ఇదన్నమాట 10th క్లాస్ అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతారు దీనికి. హాస్పిటల్ అసిస్టెంట్ చాలా తక్కువ పోస్టులు వస్తాయి. ఓకేనా. అండ్ అలాగే ట్రాక్ మ్యాన్ గ్రేడ్ 4. ఓకేనా. మోస్ట్ ఫేమస్ అండ్ అందరికీ తెలిసిన పోస్టు ట్రాక్ మ్యాన్ పోస్టు, గ్రేడ్ 4 లెవెల్ 4 ఐటీఐ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి. సో మీ అందరికీ తెలిసిందే ట్రాక్ని మెయింటైన్ చేసే వర్క్ అన్నమాట. ఓకేనా. ఓపెన్ లైన్లో ఉంటుంది ఈ వర్క్. అండ్ అలాగే ఇక్కడ పోస్టులు కూడా ట్రాక్ మ్యాన్ పోస్టులే ఎక్కువ ఉంటాయన్నమాట. నెక్స్ట్ విషయానికి వస్తే కనుక అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్ పోస్టులు సెకండ్ లిస్ట్లో ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత మన డీజిల్ లోకో సెట్, ఎలక్ట్రిక్ లోకో సెట్, సిఎన్డబ్ల్యూ వర్క్ షాప్ పోస్టులు ఉంటాయన్నమాట లైన్గా. మరి దీంట్లో ఏది బెస్ట్ అంటే అన్ని బెస్ట్నే. ఓకేనా. అన్నీ బెస్ట్నే, అన్ని పోస్టులు బెస్ట్నే. మీకు ఏది వస్తే అది. ఓకేనా. ముందుగా రైల్వేలోకి వచ్చేయండి, తర్వాత విషయాలు తర్వాత. ఓకేనా. సో అదన్నమాట. ఆ తర్వాత మీరు ప్రమోషన్ ద్వారా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసి పైకి రావచ్చు, నో ప్రాబ్లం. సో ప్రస్తుతానికి ఇది. ఓకేనా. ఈ వీడియోలో ఏంటంటే మీకు లెవెల్ 1 గ్రూప్ డిలో ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి, ఓకేనా, వాటి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి, సిలబస్ ఏంటి, అండ్ అలాగే ఏజ్ ఏంటి, వీటి అన్నిటి గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే పూర్తిగా ఇచ్చేసాను. దయచేసి మళ్ళీ కింద కమెంట్ చేయకండి అన్నా పాయింట్స్ మ్యాన్కి 10th కావాలా, ఐటీఐ కావాలా అని మళ్ళీ కింద అడగండి. అన్నా ట్రాక్ మ్యాన్కి 10th కావాలా, ఐటీఐ కావాలా అని అడగండి ప్లీజ్. ఇక్కడ ఏంటంటే ప్రతి చెప్పేశాను. ఓకేనా. ఏ పోస్ట్కి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చెప్పేశాను. డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే కనుక వర్క్ షాప్ వచ్చేసి మెకానికల్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది, బ్రిడ్జ్ వచ్చేసి బ్రిడ్జ్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది, సిఎన్డబ్ల్యూ వచ్చేసి మెకానికల్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది, డిపార్ట్ స్టోర్స్ వచ్చేసి డిపార్ట్మెంట్ కింద వస్తుంది, లోకోసెడ్ డీజిల్ వచ్చేసి మెకానికల్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది, డీజిల్ లోకోసెడ్ ఎలక్ట్రికల్ వచ్చేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది, ఈ అసిస్టెంట్ ఆపరేషన్స్ వచ్చేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కిందే వస్తుంది, అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్ వచ్చేసి ఆపరేట్ డిపార్ట్మెంట్కి వస్తుంది. ఐ మీన్
ట్రాఫిక్ డిపార్ట్మెంట్, ఓకేనా. అండ్ ఎస్ఎన్టీ వచ్చేసి సిగ్నల్ డిపార్ట్మెంట్. ట్రాక్ మషిన్ వచ్చేసి ఒక విధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్నే, కాకపోతే అది మెకానికల్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది అన్నమాట, ఓకేనా. అండ్ వచ్చేసి టిఎల్&ఏసి ఇది కూడా ఒక విధంగా ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ కిందనే వస్తుంది అన్నమాట. టిఎల్&ఏసి వర్క్ షాప్ ఇది కూడా ఒక విధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లోకి వస్తుంది. టిఆర్డి ఇది ఒక విధంగా ఓహెచ్ డిపార్ట్మెంట్ అంటే అనమాట, సపరేట్ డిపార్ట్మెంట్, ఓకేనా. ఒక విధంగా చెప్పాలంటే ఎలక్ట్రికల్నే, ఓకేనా. అండ్ అసిస్టెంట్ వర్క్స్ వచ్చేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది. అసిస్టెంట్ వర్క్స్ వర్క్ షాప్ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది. హాస్పిటల్ అసిస్టెంట్ వచ్చేసి మెడికల్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది. ట్రాక్ మ్యాన్ వచ్చేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది అన్నమాట, ఓకేనా. సో ఇది గైస్ టోటల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో దయచేసి గ్రూప్ డి పోస్ట్కి సంబంధించి ఏమైనా డౌట్ ఐ థింక్ ఉండకపోవచ్చు, ఉంటే కనుక కింద కామెంట్ చేయండి, చూద్దాం ఆ డౌట్ ఏంటి అనేది, ఓకేనా. ఓకే, మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం, అంతవరకు సెలవు. జై హింద్, బాయ్.